అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం 10th క్లాస్ తెలుగు పరిమళం చూద్దామా. 10th క్లాస్లో ఇతివృత్తాలు ఏమేమి ఉన్నాయి, కవి పరిచయాలు ఎవరెవరు రాసినారు అన్నీ మనం తెలుసుకుందాము ఈరోజు వచ్చేసి. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనకైతే తెలుగు పరిమళం అనేసి 10వ తరగతి ఇలా ఉందండి. తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష. విషయ సూచిక చూడండి, మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి అభ్యసన ఫలితాలు. ఇవి మనకు లెసన్లు. మనకు లెసన్లలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రత్యక్ష దైవాలు ప్రక్రియ ఇతిహాసం. ఇతివృత్తము తల్లిదండ్రుల సేవ. కవి పరిచయం అయితే ఎర్రన. ఓకేనా? ఫస్ట్ లెసన్ అయితే మనకు ప్రత్యక్ష దైవాలు. నెక్స్ట్ వచ్చేసి బతుకు గంప. ఇది ప్రక్రియ వచ్చేసి కథానిక. బతుకు గంప కథానిక. ఇతివృత్తము కుటుంబ విలువలు. కవి పరిచయం, కవి రచయిత వచ్చేసి మూలింటి చంద్రకళ గారు. తర్వాత శతక మాధుర్యం. ఇవి ప్రక్రియ వచ్చేసి శతకం. ఇతివృత్తం నైతిక విలువలు. కవి అండ్ రచయిత వివిధ శతక కవులు. మనకి ఎప్పటికైనా శతక మాధుర్యం, శతకం అని వస్తే ఇంకా వివిధ కవులే ఉంటారు, వివిధ శతక కవులు. నెక్స్ట్ వచ్చేసి 4వ పాఠం ఉపన్యాస కళ. ఇది వచ్చేసి ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం వచ్చేసి జీవన నైపుణ్యం. రచయిత వాసిరెడ్డి సీతాదేవి గారు. చూడండి, నెక్స్ట్ లెసన్ 5th లెసన్ జలియన్ వాలాబాగ్. ఇది వచ్చేసి ప్రక్రియ ఖండకావ్యం. జలియన్ వాలాబాగ్ వచ్చేసి ప్రక్రియ ఖండకావ్యం. ఇది ఇతివృత్తము దేశభక్తి. రచయిత ఉమర్ అలీషా. చూడండి, మనకు కొంచెం కష్టమైన నేర్చుకోవాల్సిందే, తప్పదండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 6th లెసన్ చేజారిన బాల్యం. ప్రక్రియ వచ్చేసి వ్యాసం. తర్వాత ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. నెక్స్ట్ రచయిత పేరు శీలా వీర్రాజు గారు. నెక్స్ట్ లెసన్ ప్రకృతి సందేశం. ఇది వచ్చేసి ప్రకృతి సందేశం. దీనికి ప్రక్రియ వచ్చేసి గేయం. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. దీని రాసిన రచయిత వైసివి రెడ్డి. రచయిత ఎవరంటే వైసివి రెడ్డి. తర్వాత వచ్చేసి 8th లెసన్ జీవని. నెక్స్ట్ లెసన్ జీవని. ప్రక్రియ వచ్చేసి కథ. ఇది వచ్చేసి ప్రక్రియ ఏంటబ్బా అంటే ఇది కథ. ఇతివృత్తము ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత అంట. చూడండి, రచయిత వచ్చేసి చంద్రశేఖర రావు గారు. నెక్స్ట్ 9th లెసన్ రాజధర్మం. ఇది ప్రక్రియ వచ్చేసి ప్రబంధం. ఇతివృత్తం వచ్చేసి నాయకత్వ లక్షణాలు. రచయిత శ్రీకృష్ణదేవరాయలు గారు. ఎవరండి? శ్రీకృష్ణదేవరాయలు గారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ లెసన్ కన్యాశుల్కం అనేది ప్రక్రియ ఏంటబ్బా అంటే నాటకము. ఇతివృత్తం వచ్చేసి ఆధునిక విద్యావశ్యకత. నెక్స్ట్
రచయిత ఎవరంటే గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్ 11వ లెసన్ ఏంటప్ప అంటే యుద్ధ విజేత. ఇది ప్రక్రియ వచన కవిత. ప్రక్రియ వచ్చేసి వచన కవిత. ఇతివృత్తం వచ్చేసి శాంతి ఆవశ్యకత. చూడండి, రచయిత నేతల ప్రతాప్ కుమార్ గారు రచయిత. ఓకేనా అండి. నెక్స్ట్ లెసన్ సూక్తి సుధా. ప్రక్రియ వచ్చేసి సాహిత్య వ్యాసం. ఇతివృత్తం వచ్చేసి ఉత్తమ మానవ గుణాలు. రచయిత ఎవరబ్బా అంటే ఎస్ గంగప్ప గారు. సూక్తి సుధకు రచయిత ఎస్ గంగప్ప గారు. ఓకేనా అండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఉపవాచకం ఉంది చూడండి. దీంట్లో వచ్చేసి రామాయణం కంపల్సరిగా. దీంట్లో అయితే టెట్కి కూడా రామాయణం గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. కంపల్సరిగా మీరు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంపల్సరీ మీరు అయితే చదువుకోవాల్సిందే అండి. చూడండి, రామాయణము ఇతిహాస కథ అంట. సంస్కృతి విలువలు, వాల్మీకి రామాయణం సంక్షిప్త వచన రూపం అంట అండి. చూడండి, కంపల్సరీ ఇది కూడా మనం చదవాల్సిందే. దీంట్లో బాలాకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం అనేవి ఉన్నాయి చూడండి. ఖచ్చితంగా ఇవి కూడా చూసుకోవాల్సిందే. చూడండి, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఉన్నాయండి. కంపల్సరీ దీంట్లో కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు 2025 నిన్న అయిపోయిన ఎగ్జామ్లో రామాయణం గురించి అయితే ఒక క్వశ్చన్ వచ్చిందండి. కంపల్సరీగా ఇతివృత్తాలు, ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత కంపల్సరీ నేర్చుకోండి. గ్యారంటీగా అడిగే అవకాశం ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.